హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే మేము ముందుకు వస్తున్నానండి. టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ ఎక్సలెంట్ నోటిఫికేషన్ అండి. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. అయితే చూసే ముందు అందరికి ఒక రిక్వెస్ట్, దయచేసి లైక్ చేయండి. అనేక మందికి ఈ వీడియోని షేర్ చేసిన వారు అవుతారు. రోడ్డు సైడ్ ఉండి చేయడం వల్ల మా షాపు కొంత వెహికల్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ రిక్రూట్మెంట్ అండి. కంపెనీ నేమ్ టెరిటోరియల్ ఆర్మీ, పోస్ట్ నేమ్ సోల్జర్, నెంబర్ ఆఫ్ పోస్టులు 1426, క్వాలిఫికేషన్ 10th and 12th, అంటే 10th క్లాసు అలాగే ఇంటర్మీడియట్. ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాలు, 18 to 42 years. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ఉంటుంది అనమాట. దీనికి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేటు 15/11/2025, అంటే 15/11/2020 నుంచి అఫీషియల్గా ఈ పోస్టులకి అయితే అప్లై చేయడానికి ఓపెన్ అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి లేకపోతే తెలంగాణకి సంబంధించి వేరు డేట్లు ఉన్నాయి. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వీడియోలో, అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక దీనికి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి అందరికి ఒకటే డేటు, 1/12/2025. ఈ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేటు ఒక్కొక్క స్టేట్కి ఒక్కోలా ఇచ్చారు, కానీ అఫీషియల్గా స్టార్ట్ అవుతుందంటే 15. ఇంకా దీని అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ncs.gov.in వెళ్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. టెరిటోరియల్ ఆర్మీ సోల్జర్ రిక్రూట్మెంట్ 2025 వేకెన్సీ డీటెయిల్స్. ఖాళీలు చూద్దాం ఒకసారి. పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీ. సోల్జర్ జనరల్ డ్యూటీ 1372. ఈ వేకెన్సీలో ఎక్కువ ఉండేది సోల్జర్ జీడీ అనమాట, జనరల్ డ్యూటీ. ఆ తర్వాత సోల్జర్ క్లర్క్ 7, సోల్జర్ చీఫ్ కమ్యూనిటీ 19, సోల్జర్ చెఫ్ స్పెషల్ 3, సోల్జర్ మెస్ కుక్ 2, సోల్జర్ ఈఆర్ 3, సోల్జర్ స్టీవార్డ్ 2, సోల్జర్ ఆర్టిసన్ మెట్రాలజీ ఇది 2, సోల్జర్ ఆర్టిసన్ వుడ్ వర్క్ 2, అదేవిధంగా సోల్జర్ హెయిర్ డ్రెస్సర్ 5, సోల్జర్ టైలర్ 1. ఇంకా ఆ తర్వాత సోల్జర్ హౌస్ కీపర్ 3, సోల్జర్ వాషర్మెన్ 4. ఇవి వేకెన్సీ డీటెయిల్స్ అండి. మీకు ఇందులో ఎక్కువ ఉండేది సోల్జర్ జనరల్ డ్యూటీ, ఇదే మొత్తం 1372. కాబట్టి ఎక్సలెంట్ నోటిఫికేషను, చాలా టైం ఉంది కాబట్టి అందరూ ప్రిపేర్ అవ్వండి. ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, సోల్జర్ జీడీ అంటే సోల్జర్ జనరల్ డ్యూటీకి 10th క్లాస్ పాస్ అవ్వాలి, అట్లీస్ట్ 45%, 45%తో 10th క్లాస్ అనేది పాస్ అవ్వాలి. మినిమం 45% అయితే ఉండాలి. ఈ సబ్జెక్ట్లో 33% అయితే ఉండాలి ఖచ్చితంగా, ఓకేనా. దాని తర్వాత సోల్జర్ క్లర్క్, దీనికి 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై అవ్వాలి, 50% క్వాలిఫై ఉండాలన్నమాట, 50% ఉండాలి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ వీళ్ళు ఎవరైనా పర్వాలేదు. 60% అనేది పర్సంటేజ్తో ఉండాలి ఇంటర్మీడియట్ క్వాలిఫై. మినిమము సబ్జెక్ట్స్లో 50% ఉండాలన్నమాట ఈ సబ్జెక్ట్లో, ఓకేనా. అది దాని తర్వాత సోల్జర్ ట్రేడ్స్ మ్యాన్కి ఆల్ ట్రేడ్స్ ఎక్సెప్ట్ హౌస్ కీపర్ అండ్ మెస్ కుక్, ఆ రెండింటికి తప్పించి మిగతా ట్రేడ్స్ మ్యాన్ అందరికి కూడా 10th క్లాసు క్వాలిఫికేషన్ మినిమం 33%తో క్వాలిఫై ఉండాలి, ఓకేనా. దాని తర్వాత సోల్జర్ ట్రేడ్స్ మ్యాన్ హౌస్ కీపర్ అండ్ మెస్ కుక్ మాత్రం 8th క్లాస్ పాస్ అయితే చాలు, అది కూడా 33% అనేది అడిగాడు. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఆ తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ బట్టి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీజు అనేది ఇంకా రివీల్ చేయలేదు, ఇంకా అది మనకి త్వరలో వస్తుంది అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాను కదా మీకు, 15/11/2025 నుంచి 1/12/2025 వరకు చేసుకోవచ్చు. అయితే మీకు ఇందాక చెప్పినట్టు 15/11/2025 స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి, కానీ అందరికీ కాదు. ఇక టేబుల్ చూడండి, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కలా ఇచ్చారనమాట. చూడండి 15 నవంబర్ 2025 నుంచి, అంటే 15
11/11/2025 నుంచి ఎవరికి స్టార్ట్ అవుతుందంటే గుజరాత్, గోవా, ద యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరి, దాద్రా అండ్ నాగోర్ హవేలీ, దామన్ అండ్ డియూ అండ్ లక్షద్వీప్ వీటికి అనమాట. ఇలా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైం అనేది ఇచ్చారు. చూసుకోండి ఇక్కడ 16th నవంబర్ ఎప్పుడు ఈ 4 స్టేట్స్కి మహారాష్ట్ర, కోల్హాపూర్ వీటికి, అలాగే 17th నవంబర్, అలాగే 18th నవంబర్. సో మరి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు అనేది చూసుకుంటే అలా డౌన్ చేసుకుంటూ రండి. డౌన్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 27th నవంబర్ 2025 ఆ రోజు అనేది అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అవుతుంది. 27th నవంబర్ 2025 ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గుజరాత్ అండ్ కేరళ వాళ్ళకి ఓపెన్ అవుతుంది అనమాట. మరి ఇంకా తెలంగాణ వాళ్ళకి కూడా ఈ టేబుల్లో ఉంటుంది, మీరు చూడండి. ఓకేనా, చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివి, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది, ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇది సెలక్షన్ ప్రొసీజర్ అనమాట. ఎవరైతే ఈ ఇందులోకి వెళ్ళాలనుకుంటారో వారికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. టెరిటల్ ఆర్మీ అనేది 1426 పోస్టులు, 10th + 12th క్వాలిఫికేషన్తో. దయచేసి దీనికి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి దీనికి అప్లై చేసుకోండి. సో అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇది అఫీషియల్ నోటిఫికేషన్, మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను లింక్, దానిపై క్లిక్ చేయండి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. చూసారు కదా, టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది చూడొచ్చు. వేకెన్సీ డీటెయిల్స్ ఇందులో చూడొచ్చు. అదేవిధంగా ఈ టేబుల్లో ఎవరికి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఏ డేట్ నుంచి అనేది కూడా ఈ టేబుల్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అంతేకాదు మీరు చదవండి, కంప్లీట్గా చదివి దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి అప్లై చేయడానికి సిద్ధపడండి. దీని అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు కూడా నేను ఎలా అప్లై చేయాలి అన్న దానిపై ఒక వీడియో చేస్తాను. మీరైతే దాని గురించి కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా కష్టానికి మీరు ఇచ్చే ఫలితం ఒక్క లైక్ మాత్రమే. సో దయచేసి లైక్ చేయండి. ఇలా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ మీరు రావచ్చు, అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మొత్తం పిన్ టు పిన్, ఆ తర్వాత ఏం చదవాలో కూడా మీకు ఉందన్నమాట. రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దానికి ఏం ప్రిపేర్ అవ్వాలి అన్నది కూడా మొత్తం డీటెయిల్స్ ఇందులో మీరు చదువుకోవచ్చు. ఓకేనా, సో కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీరు చూడండి, చూసి అప్లై చేసుకోండి.